అదే అనేది ఫస్ట్ రోజు వాళ్ళు తన్నులు తిన్న తర్వాత రివోల్ట్ అవుతారని చెప్తున్నాను కదా. రివోల్ట్ కాకపోతే వాళ్ళు అసమర్థుల కింద ఉంటారు నాయకులు. వాళ్ళకి రేపు పొద్దున వాళ్ళ నాయకత్వం కింద ఎవడు పనిచేయడు. రౌడీయిజం ఫ్యాక్షనిజంలో మన రౌడీలు అవతల రౌడీలు లక్కిదే. ఇక్కడ పోలీసుల పాత్ర కూడా అదే కీలకం అవుతుంది. ఈ పాయింట్లు ఎందుకు మనం లోతుగా వెళ్లాల్సి వస్తుందంటే, రెండో రోజు మొదలైనప్పుడు గొడవలు స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళని హౌస్ అరెస్టులు చేయడమో, ఈ నాయకులు నిర్బంధించడం, అప్పుడు యాక్షన్ స్టార్ట్ చేశారు. కానీ ముందే ఇవన్నీ ఎందుకు చేయలేదు చెప్పేది అదే కదా. పోలీసులకి పై అధికారులకు అవగాహన ఉండాలా ఎప్పుడైనా సరే. వీళ్ళు లాంగ్ స్టాండింగ్ ప్లాన్డ్ గా ఉన్నట్లేరు. బేసిక్ గా రెండో రోజుకి ప్లాన్ చేశారు కానీ అప్పటికి కథ మారిపోయింది. ఏది వాళ్ళు తేల్చుకుని అంటే విచిత్రం ఏంటంటే గోపిరెడ్డి మీద దాడి జరిగింది. గోపిరెడ్డిని గృహ నిర్బంధం చేశారు. రెండో వాళ్ళని కూడా నిర్బంధం చేయాలి కదా. అట్లాగే మిగతా చోట్ల కూడా వీటిలో జరిగేది ఏంటి అంటే దాడి అనేటువంటిది ఒక్కసారి ప్రారంభం అయ్యాక రెండో దాడి జరుగుతుంది అనేటువంటిదే దాన్ని చూసినప్పుడు ఇద్దరిని బైండ్ ఓవర్ చేయాలి. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే దెబ్బలు తిన్నోడు రివోల్ట్ అవుతాడని దెబ్బలు తిన్నోడిని ఇంటి దగ్గర దిగ్బంధించాడు. పెద్దారెడ్డిదైనా చూడండి, మోహిత్ రెడ్డిదైనా చూడండి.